హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. మణికంఠ అయితే జ్యోతిషుల్లా బాగా ఎంటర్టైన్ చేశాడు, కానీ బిగ్ బాస్ అందరివి చూపించకుండా కొన్ని కట్ చేశాడు. యష్మి ఏమో ఆదిత్య కోసం నేనే నామినేట్ చేశానని బాధపడుతుంది. ఇక్కడ నాకు ఒకటి ఏమనిపించిందంటే, పృథ్వీ కంటే యష్మి పెద్దదే, విష్ణుప్రియ పెద్దదే. ఇదంతా ఫేక్ రిలేషన్స్ నడిపిస్తున్నారని నాకు అర్థమైంది కంటెంట్ కోసం. విష్ణుప్రియకి ఈరోజు వచ్చిన హింట్స్ ఎవ్వరికి రాలేదు, బిగ్ బాస్ కావాలనే ఇప్పించినట్టుంది. అన్ని హింట్స్ అయితే ఎవరు అలో చేయరు, తనకి ఇప్పించారు. తను ఇప్పటి నుండి గేమ్ మార్చుద్దో లేదో, మళ్ళీ అంతే లైట్గా తీసుకుంటుందో చూద్దాం. ఎందుకంటే తన ఫ్రెండ్స్ కూడా అవినాషు, రోహిణి, మన రవి, యాంకర్ రవి, వీళ్ళంతా తెలిసిన వాళ్ళే వస్తున్నారు. మరి చూద్దాం. మరి కానీ ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలి ఆ అమ్మాయిని. ఆమెకి ఫ్యామిలీ లేదు, ఒక సిస్టరే ఉంది. అయినా కూడా నాకేం వద్దు ఫుడ్డు, మిగతా వాళ్ళకి ఇచ్చేయండి, నా ప్లేస్లో ఎవరు, నా పక్కన ఎవరికి వచ్చినా అని చెప్పడం మెచ్చుకోవచ్చు. కానీ తన బాధను ఆపుకోలేకపోయింది, నవ్వుకుంటూ తిరిగేసింది అనమాట, బాధను మనసులో పెట్టుకొని. ఒక దగ్గర మాత్రం బాగానే ఎక్కి ఏడ్చేసింది. ఏదున్నా తన ఎమోషన్స్తోని ఇంకా మనం సింపతి క్రియేట్ చేసుకోవచ్చు వచ్చిన అవకాశాన్ని. కానీ తను చేసుకోదలుచుకోలేదు మణికంఠ లాగా. మణికంఠ అయితే దొరికిపోతాడు, సింపతి క్రియేట్ చేస్తాడని అక్కడక్కడ. కొన్నేమో న్యాచురల్గా వాళ్ళు చేసే తప్పులు, హౌస్మేట్స్ చేసే తప్పులుంటే తను మాత్రం కావాలని దాన్ని కంటెంట్గా క్రియేట్ చేసుకుంటే, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, అదే జరుగుతుందనమాట. ఎక్కువ రోజులు నిలబడదు అబ్బాయి ఇలా క్రియేట్ చేసి ఊకే ఏడ్చి సింపతి కోరుకుంటే. జనాలు కూడా కనిపెట్టేస్తారు, కొద్ది రోజులు నమ్ముతారు కానీ పొద్దాక నమ్మరు అనమాట. లాస్ట్ సీజన్లో కూడా మన అబ్బాయి పేరేంటి, పల్లవి ప్రశాంత్ని కూడా అట్లనే నాగార్జున గారు క్లాస్ బీకినట్టు ఈరోజు అయితే హౌస్లో క్లాస్ బీకుతారనమాట. బాగా నువ్వు ఏడ్చేది ఉంటే బాగా ఏడ్చేయి అని టిష్యూ పేపర్స్ పంపిస్తారు. ఎంత ఏడవాలనుకుంటున్నావు, ఈ రోజుతో అయిపోవాలి, మళ్ళీ ఎపిసోడ్స్లో మళ్ళీ హౌస్లో ఏడిస్తే మాత్రం బాగోదని నన్ను ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ అంటాడు. కానీ ఎందుకు ఎలిమినేట్ చేస్తారులే, ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారు. కానీ ఇక శనివారం ఎపిసోడ్లో ఫ్రెండ్స్, నిఖిల్ ఫస్ట్, తర్వాత నబిల్ సేవ్ అయ్యారు. రోహిణి ఏవి, అవినాష్ దేవి, మెహబూబ్ డ్యాన్స్, గౌతమ్ కృష్ణ 2 డ్యాన్సులు అనమాట. తన సొంత ఏదో సినిమాలో సాంగ్ ఒకటి, ఇంకోటి సాంగు పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అంట. ఇంకోటి మన ఇంతవరకు అయితే అప్డేట్ ఉంది శనివారం రోజుకి. ఎలిమినేట్ మాత్రం 100కి 100% నైనికానే ఎలిమినేట్, లీస్ట్లో ఉంది ఆమె. కానీ ఇంకేం జరిగిందంటే, ఈరోజు పృథ్వీ ప్రేరణను మెచ్చుకుంటారు, అలాగే క్లాప్స్ కొడతారనమాట. సీతకి ఓ ధైర్యం ఇస్తారట, విష్ణుప్రియకి మాత్రం పని చేస్తారంట. ఎందుకంటే ఆమె లీస్ట్కి వచ్చింది కదా ఫస్ట్ నుండి, తన గేమ్ మీద సరిగా ఫోకస్ చేయట్లేదని. కొంతమంది ఏమంటున్నారంటే, బయట అనవసరమైన చర్చలు, 100 days కాంటాక్ట్ రాసుకొని పోయింది కదా, హౌస్లో ఉంటుంది, అందుకే ఆమెకు అంత కేర్లెస్, అందుకే ఆమె గేమ్ మీద ఫోకస్ చేయకుండా అలా తిరుగుతామనుకుంటుంది, అది చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి కాంట్రాక్ట్ ఏం లేదు, ఎప్పుడు ఓట్లు తక్కువ పడితే అప్పుడు ఎలిమినేట్ చేసేస్తారు. ఆమె వల్ల పెద్ద కంటెంట్ రావట్లేదు కదా. ఇప్పుడు అమ్మాయి లైట్ తీసుకుంది, ఉండలేనేమో అన్న పరిస్థితుల్లో ఉంది అని నాకు అనిపించింది. నా ఒపీనియన్ ఏంటంటే, అమ్మాయి ఉండలేనేమో, నేను ఉండలేకపోతే వెళ్ళిపోదాం అని అనుకుంటుందేమో అని నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు పాతోళ్ళు ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి తన గేమ్ చేంజ్ చేసుకుంటుంది, వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అక్కడే. ఆమె కొంచెం ఫ్రెండ్స్తో ఎక్కువ ఉన్న మనిషి అనుకుంటా, అందువల్ల అలా చేసిందేమో, ఓట్స్ పడకపోతే పంపిస్తారుగా అన్నట్లుగా. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే మారిద్దో మారదో, ఇంకా మారిస్తే మంచిది, మారకపోతే వెళ్ళిపోద్దిలే. కానీ ఇక ఇంకా మర్చిపోయా ఫ్రెండ్స్, గంగవ్వది కూడా ఏవి, గంగవ్వ కూడా వస్తుందన్నమాట హౌజ్లోకి. మనం ఇంతకుముందు చెప్పిన పేర్లలో గంగవ్వ లేదు, కానీ ఇప్పుడు గంగవ్వ వస్తుంది. అలాగే నైని పావని డ్యాన్స్ కూడా, నైని పావని కూడా వస్తుంది కదా, తన డ్యాన్స్ కూడా ఈ శనివారం జరిగినాయి అనమాట. ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజు జరగబోయేదైతే. మళ్ళీ ఇంకేదైనా అప్డేట్ రాగానే వెంటనే వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్